అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. మాట పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసున కదిలిన మృదునాదం. కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకి దింపేది, తనే కదా మారది, క్షణాలకే సారథి మనస్సనేది. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. చూపులకెన్నడు దొరకనిది, రంగు రూపు లేని మది, రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాయండి. సో కుక్కలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతుందో చూద్దాం. మెహదీపట్నం నుంచి అత్తాపూర్కి ఒక కుక్క వచ్చిందండి. అత్తాపూర్ కుక్క మెహదీపట్నం కుక్కని వెళ్ళిపోమని ఇంగ్లీష్లో గో అంటుంది. కుక్కలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, గో అంటుంది. మెహదీపట్నం కుక్కని అత్తాపూర్ కుక్క వెళ్ళిపోమని ఇంగ్లీష్లో గో అంటుంది. వెళ్ళిపోవాలంటే మెహదీపట్నం కుక్క ఇక్కడి నుంచి నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంగ్లీష్లో మళ్ళీ వై వై అంటుంది. ఎందుకు వెళ్ళాలని చెప్పేసి వై అంటుంది ఇంగ్లీష్లో. పిల్లి హిందీలో ఎలా మాట్లాడడం చూద్దాం. మామూలుగా పిల్లి మేము మేము అని వస్తుంది, కానీ హిందీ నేర్చుకున్న తర్వాత మై ఆవు అంటే ఇంట్లోకి నేను రావచ్చని పిల్లి హిందీలో మాట్లాడుతుంది. మై ఆవు నేను రావచ్చు అంటే ఇంట్లో ఇంకో పిల్లి ఉందండి ఆల్రెడీ, ఆ పిల్లి ఏమంటే నువ్వు రావద్దని అయ్యా ఉంటుంది. Please sir, please be silent. మీరు కూర్చోవాలి. చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ ప్రెసిడెంట్ మీరు కూర్చోండి. పెద్దవారు మోసే గారు ప్లీజ్ సార్ మీ దేశం ఒక పని చెప్పండి.
అధ్యక్ష ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పెద్ద అధ్యక్ష ఇప్పుడు చెప్పంటే ఎలా గుర్తుంటాయి అధ్యక్ష ఏదో మీరు అడిగిన కాబట్టి తప్పకుండా చెప్తాం అధ్యక్ష ఉపకపురంబు రొక్కబోళి ఉంటాయి చూడగా పురుషులు దాడివే ఉంటాయి పురుషులు ఎవరు ఉంటారు ఎవరు మీ అందరికి పట్టుకోవచ్చు విశ్వదాభిరమ ముఖ్యమంత్రి పదవులు గుర్తున్నామా మరి తమిళనాడు గవర్నమెంట్ ఎందుకు చేస్తున్నారు మరి అక్కడ అందరూ కూడా తమిళనాడు వెళ్ళినప్పుడు నన్ను చూసి వనకు అంటున్నారు హైదరాబాద్ సీట్ కూర్చున్నప్పుడు వనికి సంగతి వేరుగా తెప్పించి ఆ పేరు అడిగితే చాలా పెద్ద కార్యక్రమంగా పడకండి వాళ్ళు వనకోవట్లేదు వనకు అని చెప్పి తెలిసింది వెళ్ళొస్తారు తక్ష రోసయ్య గారు చాలా చెప్పండి ప్లీజ్ సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా పని చెప్పండి. అందరికీ నమస్కారం. మీరు కూర్చోండి రోసయ్య గారు మీరు కూర్చోండి. అధ్యక్ష ఈరోజు మనకు ఒక పని చెప్పని ఏ విధంగా ముందుకు పోసిన అవసరం ఎంత ఉంది అందుకోసమని నేను ఒక పని చెప్తున్నాను. గొప్ప ఒక్కబడి రెండు చూడతులు దాడివేయం బాబులందరూ చంద్రబాబు వీరయ్యం పురుషులందరూ పుణ్యపురుషులు ఎవరుంటారు ఈ చంద్రబాబు నాయుడు ఒక్కడే ఏమంటారు రోసయ్య గారు వేసుకుందా వీరమ్మ ఏంటి రామారావు నా మామ చంద్రబాబు నాయుడు. ఓకే నా రెడీగా ఉంది. నువ్వు ఎవరి పార్టీకి వచ్చావు? అక్షయ నీకు తెలుసా? అక్షయ్ నీకు తెలుసా? నిజంగా? ఓకే అక్షయ్ నీకు ఎలా తెలుసు? నీ ఫ్రెండా? అవునా? సరే అక్షయ్ నీకు ఎలా ఫ్రెండ్? రోజు ఆడుకుంటారా? ఏంటి అక్షయ్ నువ్వు? ఎవరు? చిన్ని పాప అక్కడుందా? ఆడుకుంటావా? తర్వాత ఆడుకుంది కానీ ఓకే. సో మరి అక్షయ్ బర్త్డే పార్టీకి వచ్చావు. మరి అక్షయ్ బర్త్డే పార్టీకి ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చావా? తీసుకురాలేదా? వస్తుంది చిన్ని పాప వస్తుంది. అక్షయ్ కూడా వచ్చిందా? అక్షయ్ వచ్చేసింది. ముద్దుగా ఉందా? ఓకే ఎవరితో? అక్షయ్తోనా? ఆడుకుంటావా? ఓకే సరే అక్షయ్ కూడా వచ్చేసింది. మరి ఇక్కడ మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్నారు కదా బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు. మరి బాయ్స్ గర్ల్స్ మాట్లాడాలి. ఓకే సో ఫస్ట్ బాయ్స్ తో మాట్లాడతావా గర్ల్స్ తో మాట్లాడతావా? గర్ల్సా? ఓ ఇంకా పాప వచ్చిందా? ఓకే నీకోసం ఇక్కడ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు. ఫస్ట్ బాయ్స్ పేరునా గర్ల్స్ పేరునా? గర్ల్సా? బాయ్స్ వద్దా? ఓకే సో బాయ్స్ అంటే ఫీల్ అవుతారు. ఓకే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు పిలుద్దాం. ఓకేనా? బుజ్జి పాపాయా? ఓకే రైట్ సరే. ఓకే ఇద్దరు బాయ్స్ రండి. ఓకే ఇద్దరు బాయ్స్ రండి. ఓకే వస్తున్నారు. ఓకే ఇద్దరు గర్ల్స్ రండి. వస్తున్నారు. ఇంకొక పాప రావచ్చు. ఇంకా పాప రావచ్చు.
ఓ బుజ్జిబా ఇంకో పాప రావచ్చు ఇంకెవరైనా ఉంటే సుభద్ర ఇంకా ఇంకా కావాలి ఫ్రెండ్స్ ఇంకొక పాప ఎవరు ఇంకొక పాపం పంపించండి నీ పేరేంటి నీ పేరు వెరీ గుడ్ గుడ్ బాయ్స్ నీ పేరు నాని ఆర్యాని వెరీ గుడ్ మంచిగుందా ఏంటి పేరా కాదా మరేంటి అవునా సరే మరి మీ ఫ్రెండ్స్ పేరు చెప్పారు భయపడుతుందా ఎవరు చూసి నన్ను చూసి కాదు నేను చూసే భయపడుతుంది ఓకే క్లాస్ గుడ్ గర్ల్ ఏ క్లాసు వాళ్ళు ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ PP3 PP2 నా PP3 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 అంటే నువ్వు హాఫ్ పేజ్ ఎంత హాఫ్ పేజ్ ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఓకే ఏం పేరు నాని ఏమన్నా నీ పేరేంటి వైష్ణవి బాగుందా ఏంటి పేరా పాప వైష్ణవి నువ్వే క్లాస్ ఫస్ట్ క్లాస్ చిట్టి మరి నువ్వే క్లాస్ ఏంటి సెకండ్ అను మరి నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా వెళ్ళవా ఎందుకని ఒక్కరోజు స్కూల్కి వెళ్తావా ఏ రోజు వెళ్తావు సండే ఒకరోజు స్కూల్కి వెళ్తావా సండే స్కూల్ ఉండదు కదా ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి ఆడుకుంటావా సరే ఆడుకుంది కానీ ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఇలా అయితే నాకు తెలియదు కానీ నేను ఒక్కొక్క దగ్గర మైక్ పెడతాను వాళ్ళు ఎవరైతే గట్టిగా వస్తారో ఆ టీం విన్ అయినారు ఓకే ఎక్కడైనా ఫస్ట్ గర్ల్స్ అన్నారు కానీ ఈరోజు బట్టి ఫస్ట్ ఛాన్స్ బాయ్స్ ఇద్దాం నేను బాయ్స్ దగ్గర మైక్ పెడతాను మీరు గట్టిగా బాయ్స్ అన్నారు మీ టీం విన్ అయితే మీ టీం గిఫ్ట్ ఇచ్చేస్తాను అందరికీ సార్ గర్ల్స్ తర్వాత గర్ల్స్ దగ్గర మైక్ పెడతాను గర్ల్స్ అని వాళ్ళు గట్టిగా మీకన్నా గట్టిగా వాళ్ళు విన్ అవుతారు వాళ్ళందరికీ గిఫ్ట్ ఇస్తారు రైట్ ఓకే పవన్ కళ్యాణ్ రా రైట్ రెడీ బాయ్స్ అన్నారు రెడీ 1 2 3 గో బాయ్స్ వెరీ గుడ్ సూపర్ ఏమన్నా ఓకే రైట్ గర్ల్స్ రెడీ నని దగ్గర రెడీ గర్ల్స్ అన్నారు రెడీ 1 2 3 గో గర్ల్స్ మీరు కొంచెం దగ్గర రైట్ అట్లా దూరం ఉంటే నాకు తెలియదు రెడీ 1 2 3 గో 1 వెరీ గుడ్ వెంకటేశ్వర స్వామికి సరస్వతి దేవికి ఆంజనేయ స్వామికి విష్ణుమూర్తికి శ్రీరాముల వారికి బాబు వారికి నీకు ఒక గిఫ్ట్ నువ్వు వెళ్ళి కూర్చో నువ్వు ఆడలేవు కాబట్టి నీకు ఒక గిఫ్ట్ చిన్న పిల్లలకి ఇచ్చేస్తా ఫస్ట్ ఇచ్చి పాప సో నీకోసం తీసుకో ఓకే 1 2 3 గో గ్రీన్ కలర్ ఓకే వెరీ గుడ్ ఫస్ట్ మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఓకే నీ పేరు నాని మేఘన ఎవరు తీసుకొచ్చారు సంజయక్క అక్కకి థ్యాంక్స్ చెప్పు అలాగే సెకండ్ విన్నర్ వైష్ణవి ఫాస్ట్ తీసుకోండి ఒక్కళ్ళు జ్యోతిక ఎవరు తీసుకొచ్చావు అమ్మమ్మ అత్త మరి అత్త పడుతున్న అమ్మమ్మ అంటాం ఓకే అత్తమ్మకి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ అత్తమ్మ అయ్యో
కంగ్రాట్స్. ఓకే రైట్ నెక్స్ట్ ఇప్పుడు గిఫ్ట్ ఓకే రైట్ నెక్స్ట్ వైష్ణవి నీ గిఫ్ట్ వచ్చిందా? ఎక్కడున్నారు? అక్షయ్ కూడా వచ్చేసింది. ఇంకా 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 ఎవరైనా ఉంటే రావాలి. పిల్లలు ఎవరైనా తీసుకున్నారు? మమ్మీ ఎలా కాలేదు. ఓకే మేడం అందరికీ గేమ్ అర్థం అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఒక ట్రయల్ గేమ్ ఆడదాం, తర్వాత రియల్ గేమ్ ఆడదాం. ఓకే ట్రయల్ గేమ్ స్టార్ట్. నేను ఇటు మీ మొక్క చూడకుండా ఎవరి మొక్క చూడకుండా స్టార్ట్ చెప్తానండి. ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్. రియల్ గేమ్ లో వస్తుంది గిఫ్ట్, కానీ కొద్దిగా చేంజ్ చేద్దాం. ఏంటంటే అది సింపుల్ గేమ్. రెడీ 1 2 3 1 2 3 అన్నాను. గో అన్నే అయినా తీసేసుకుంటాను. గో అన్నాను కదా. 1 2 3 4 గో అన్నాను. గో అన్నే అంటే 1 2 3 అచ్చి అచ్చి తూ వచ్చిందండి గో అనేటప్పుడు. రైట్ రెడీ 1 2 3 అమ్మా అన్నది గో. సూపర్ సూపర్ సూపర్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి, పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి.
వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హరే హాయ్ అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే 12